పాప 3 కేజీస్ పుట్టింది. ఫస్ట్ మేము హాస్పిటల్కి ఎక్కడికి వెళ్దామని ఆలోచించినాం. ఇక మా హస్బెండ్ ఉండి ఇక హోప్ హాస్పిటల్ ఇది వరకు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇన్నే డెలివరీ అయ్యింది, బాగా చూసారని అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అన్నారు, సో సజెషన్ ఇచ్చారు అన్నట్టు ఇక్కడైతే బాగా చేస్తారు, మంచిగా ఉంటది, ఇన్సూరెన్స్ అయినా కూడా బాగా కన్వర్ట్ చేస్తారు అని చెప్పారు. మళ్ళీ మేడం కూడా ఫస్ట్ టైం నాకు చూసింది, 2 విజిట్లే చూసింది, కానీ బాగా హెల్ప్ చేసింది మేడం. అంటే పేషెంట్కి ఎలా నచ్చినట్టు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, కంఫర్ట్ ఎట్లా ఉండాలి. లేబర్ పెయిన్స్ వచ్చేదాకా అసలు ఐసీయూలోనే ఉంచుతారు, కానీ మేడం నాకు ఈ రూమ్ అయితే కన్వర్ట్ అంటే మేడం కూడా ఆ రూమ్ లోనే ఉంచింది. చాలా పెయిన్స్ ఉన్నా కూడా మేడం ఏది తీసుకోకుండా మంచిగా స్టాఫ్ కూడా మంచిగా హెల్ప్ చేశారు. కానీ 3 కేజీస్ అయినా కూడా అసలు నార్మల్ డెలివరీ అవుతుందో కాదో అనుకున్నాం. ఫస్ట్ మీకు పేగు చుట్టుకున్నది అన్నట్టు, నార్మల్ కాదన్నారు అందరూ. అంటే ప్రైవేట్ లా అక్కడ వేరే వేరే హాస్పిటల్ అడిగినాం, గవర్నమెంట్ లో అడిగినాం, కానీ నార్మల్ కాదు సిజరీన్ అవుతుంది అని అన్నారు. కానీ మేడం హెల్ప్ బాగా చేసింది. ఇంకా మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. మా హస్బెండ్ మా పిన్ని బాగా సపోర్ట్ చేశారు. స్టాఫ్ కూడా అప్పుడు కూడా సిస్టర్స్ కూడా ఒక్కరు కాదు, 2-3 ఉన్నారు. ఎందుకంటే మళ్ళా మనల్ని నమ్మి వచ్చింది కదా అని బాగా చూసుకున్నారు. రాత్రి అయినా కూడా షిఫ్ట్ చేసి అసలు పండుకోలే ఎవరు కూడా. నైట్ 12 దాకా 1 దాకా 2 దాకా అసలు మేడం ఇక్కడ డాక్టర్స్ ఉండదు పేషెంట్ తోటి, ఇక్కడే మేడం ఉంది. అంటే ఇదివరకు ఒక బేబీ అయింది, కాకపోతే మేడం ఉండకపో ఒక క్యాండిడేట్ పెట్టేసి అప్డేట్ చేసి ఇచ్చేసేది. కానీ ఇక్కడ మేడం స్వయంగా వీళ్ళున్నా కూడా అప్డేట్ చేయించుకునేది. మేడమే వచ్చి అప్డేట్ చేయించింది, బాగా నచ్చింది. రిషిత మేడం బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ, ఇలానే అందరికి చేయాలి.